ఎన్టీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనకి టేస్టీగా వంటల్ని చేసి చూపించడానికి మన షెఫ్ రాజు గారు అలాగే మన ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారండి. సో లేట్ చేయకుండా ఇవాల్టి అభిరుచిలోని వెరైటీస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో ప్రేక్షకులు ఈ రోజు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు వంటలు పిండి వంటలు ఏం రెసిపీ అడిగారో చూద్దాం రాజు గారు. ఓకేనండి. ఓకే, సో విశాలాక్షి గారు మెయిల్ చేశారు రాజు గారు. మనం జనరల్ గా పలావ్ ఇంకా బిర్యానీ ఇవి ఎప్పుడు అంటే వెజిటబుల్ కాంబినేషన్స్ ఎక్కువ చేసుకుంటూ ఉంటాం కదా. అవునండి. సో అలా ఆకుకూర యూస్ చేసి ఇవి ఏదైనా ట్రై చేస్తే ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. పలావ్ కానీ బిర్యానీ కానీ. ఆకుకూరలతో అయితే బాగుంటుంది. పలావ్ చేద్దామండి. ఆకుకూర ఒకటే కాకుండా కొంచెం స్ప్రౌట్స్ కూడా యాడ్ చేద్దాం. ప్లెయిన్ గా ఉండకుండా కొంచెం మధ్య మధ్యలో అలా పలుకులు స్ప్రౌట్స్ కూడా అవి తగులుతూ ఉంటే మధ్య మధ్యలో చాలా బాగుంటుంది. సో పాలక్ స్ప్రౌట్స్ పలావ్ బాగుంటుంది. బాగుంది వినటానికి కూడా, అంటే మంచి హెల్దీ దీనిలో ఉంది యాక్చువల్ గా. ఓకే ఓకే అండి, మరి పాలక్ స్ప్రౌట్స్ పలావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పాలక్ స్ప్రౌట్స్ పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన పాలకూర 1 కప్పు, ఉడికించిన మిక్స్డ్ స్ప్రౌట్స్ 1/2 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 1. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో దీనికి ముందే ఏమైనా ప్రిపేర్ చేసి పెట్టుకునేది ఉందా రాజు గారు? రైస్ ఉడికించి పెట్టేసుకోవాలి. సో నేను అంటే కొంచెం ఈజీ మెథడ్ లో చేస్తున్నాను. ఓకే. అలాగే సో ఇక్కడ మిక్స్డ్ స్ప్రౌట్స్ తీసుకున్నాం కదండి. సో ఇవి కూడా కొంచెం ఉడికించి పెట్టేసాం. ఓకే. సో ఈ రెండు చేసి పెట్టేసుకుంటే మనకు ఫాస్ట్ గా అయిపోతుంది. సో మనం అంటే ఎసర్లో వేసి చేసుకున్నా కూడా ఇవి స్ప్రౌట్స్ బాగా ఉడికిపోయి అంత మిక్స్ అయిపోతుంది కాబట్టి మనకి ఈ పలావ్ వరకు ఈ ప్రాసెస్ లో చేసుకుంటే బాగుంటుంది కదా. సో కొద్దిగా నూనె, సో ఇది కొంచెం మనం కావాల్స్తే నేతితో కూడా చేసుకున్నా చాలా బాగుంటుందండి. యా. సో ముందుగా మసాలా దినుసులు, ఓకే, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. యాక్చువల్గా మనం కొంచెం ఇలా పోపులోనే కొద్దిగా బిర్యానీ కొత్తిమీర ఇలాంటివన్నీ వేసి వేయించేసుకున్నా కూడా బాగానే ఉంటుందేమో కదా రాజు గారు టేస్ట్. సో అలా కూడా చేసుకోవచ్చు. సో అలాగే ఉడికించుకున్న స్ప్రౌట్స్. ఓకే. సో మనం ఎలాగో రైస్లో మిక్స్ చేస్తాం కాబట్టి చక్కగా అన్ని రకాల ఇవి కూడా మనము నానబెట్టేసుకొని వాడుకోవచ్చు. ఎందుకంటే కొంచెం ఆ మసాలా కాంబినేషన్లో మనకి బాగానే ఉంటుంది. బాగానే ఉంటాయి. మామూలుగా మనం స్నాక్స్ లా చేసుకుంటుంటాం కదా, ఉడికించేసి పోపు వేసేసి. అలాగే బాగుంటుంది. ఇంకా మసాలా ఫ్లేవర్ యాడ్ అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది కొంచెం వేగాలి. ఓకే రాజుగారు, సో మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: మీ స్కిన్ ట్యాన్ అయి నల్లగా కనిపిస్తున్నట్లయితే ఆలోవెరా జెల్లో కొద్దిగా నిమ్మరసం కలిపి బాడీకి అప్లై చేసి ఆ తర్వాత స్నానం చేయాలి. ఇలా చేసినట్లయితే మీ స్కిన్ కున్న ట్యాన్ అంతా తొలగిపోతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? సరిపోతుంది. సో ఇక్కడ పాలకూర సన్నగా తరిగి పెట్టేసుకున్నాం. ఓకే. సో కొంచెం కలర్ఫుల్గా కావాలనుకుంటే దీన్ని మనం పేస్ట్ లా కూడా వేసుకోవచ్చు. సో గ్రీన్ కలర్లో వస్తుంది అప్పుడు ఆ టేస్ట్ అనేది రైస్కి పట్టేస్తుంది. మనకి స్ప్రౌట్స్ అనేవి మధ్యలో కనిపిస్తూ తినేప్పుడు కూడా బాగుంటుంది. అండ్ అలాగే మనకంటే ఇలా పలావ్కి బిర్యానీకి కొంచెం ఈ పాలకూర ఒకటి, మేతి ఒకటి చాలా బాగా సెట్ అవుతుందేమో కదా. ఎస్ అండి. ఓకే. సో పాలకూర కూడా వేగిపోయింది కదా. సో ఇప్పుడు సరిపడా ఉప్పు, ఓకే, మనం జనరల్గా రైస్ ఐటమ్స్ వేసేస్తుంటాం కానీ దానికంటే ఆ మసాలా ఫ్లేవర్ అనేది పెద్దగా యాడ్ చేస్తున్నాం. జనరల్ పోపు వేసుకుంటూ ఉంటాము. సో ఇక్కడ బిర్యానీ పలావ్కి మనం కొంచెం
ఆ మసాలా మసాలా యాడ్ అయ్యి కొంచెం ఇంకొంచెం బాగుంటుంది టేస్టీగా. సో మనం ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్. ఓకే. సో కొద్దిగా గరం మసాలా పొడి కూడా వాడుతున్నాను. సో ఆల్రెడీ మనం మసాలా దినుసులు కూడా వేసాం కదా. సో పుదీనా కొద్దిగా, మనకు అక్కడ స్ప్రౌట్స్ తర్వాత పాలక్ ఎక్కువ తెలియాలి కాబట్టి పుదీనా కొద్దిగా వేస్తున్నాం. పలావ్ కాబట్టి కొంచెం పుదీనా ఉంటే బాగుంటుంది. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. సో కొంచెం మనం యాడ్ చేసుకునే వెజిటబుల్స్ కానీ లేదంటే ఇలా ఏమైనా స్ప్రౌట్స్ కానీ బాగా తెలియాలంటే మనము ఈ ప్రాసెస్లో చేసుకుంటే బాగుంటుంది అనుకుంటా కదా. ఎస్ అండి. అంటే కొంచెం అన్నీ కూడా ముందు ఈవెన్గా కుక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము మిక్స్ చేసుకోవటమే కాబట్టి అవన్నీ పెద్దగా మెత్తబడిపోకుండా బాగా కనిపిస్తూ కూడా ఉంటాయి. ప్రెజెంటేషన్ అనేది కూడా కొంచెం బాగుంటుంది. అండ్ కొంతమందికి అంటే ఇట్లా పొడి పొడిలు ఆడుతూ ఉంటే అంటే మోస్ట్లీ ఇలాగే ఇష్టపడుతూ ఉంటారు. కొంచెం మెత్తగా అయితే బిర్యానీలు పలావులు ముఖ్యంగా తినాలనిపించదు అసలు చూడగానే. సో ఇలా అయితే ఇది బెస్ట్ ప్రాసెస్. కాకపోతే కొన్నిటికి మనకి అలా తప్పదు కాబట్టి అలా చేసుకోవాలి. ఓకే, సో రెడీ అయిపోయింది. కొద్దిగా పుదీనా అండి. ఓకే, స్ప్రౌట్స్ అండ్ లీఫీ వెజిటబుల్తో పలావ్ రెడీ. పాలక్ స్ప్రౌట్స్ పలావ్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పాలక్ స్ప్రౌట్స్ పలావ్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన స్ప్రౌట్స్ వేసి వేగాక తరిగిన పాలకూర వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, అన్నం, గరం మసాలా, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాలక్ స్ప్రౌట్స్ పలావ్ రెడీ. ఓకే అండి, తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకేనండి. బాగుంది. అంటే మనకి ఆ స్ప్రౌట్స్ అనేవి మనము ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటాం కదా. మనకి ప్రతి ముద్దలో కూడా అవి బాగా తగులుతూ ఉంటాయి. ఒక్కొక్క వెరైటీ తగిలినప్పుడు ఆ టేస్ట్ అంతా కూడా తెలుస్తుంది. అండ్ ఈ పాలకూర, పుదీనా మనం ఫైనల్ గా యాడ్ చేసుకుంది, ఆ గరం మసాలా పౌడర్ టేస్టీగా ఉంది రాజు గారు. కొంచెం వెరైటీగా అంటే క్యారీ చేసుకోవడానికి కూడా బాగుంది. ఇట్లాంటివి మనకి ఎప్పుడైనా కూడా ఆ టేస్ట్ అనేది తగ్గకుండా ఉంటాయి కాబట్టి జర్నీలో కూడా చాలా బాగుంటుంది. బాక్సెస్ కూడా కట్టుకొని తీసుకుపోయినా బాగుంటుంది అండ్ ఈజీగా చేసుకోవచ్చు. హెల్దీ రెసిపీ కూడా. నైస్ రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఈ పలావ్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. చాలా మంది వర్షాకాలంలో జలుబు దగ్గుతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వారు టీలో సొంటి పొడి వేసుకుని తాగినట్లయితే జలుబు దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. మరి ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో మనం అరటికాయ మసాలా వడ తయారీ విధానం చూడబోతున్నామండి. మరి ఈ వడలు ఎలా తయారు చేసుకుంటారో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. ఓకే, సో వడలు రాజు గారు అరటికాయ కాంబినేషన్ లో మసాలా వడలు. అంటే మసాలా వడ అనగానే జనరల్ గా మనకి ఎక్కువ శనగపప్పు దీంతోనే చేస్తూ ఉంటారు కదా. అవునండి. సో మనం ఇక్కడ అరటికాయ యాడ్ చేసుకుంటే కొంచెం సాఫ్ట్ గా కొద్దిగా క్రంచీగా అలా ఉంటాయేమో ఇవి. ఎస్ అండి, మీరు అన్నట్టుగానే రెండో ఉంటాయి. కొంచెం అరటికాయ మనకు అక్కడ ముక్క దగ్గర కొద్దిగా సాఫ్ట్ గా ఉంటుంది. కొంచెం పప్పు కూడా యాడ్ చేస్తున్నాం. సో అది యాడ్ చేస్తేనే మనకు ఆ వడ అనేది కొంచెం కంప్లీట్ అవుతుంది. మసాలా వడ అనగానే మనకు కొంచెం పప్పు ఉండాలి కదా. ఎస్, సో మంచి టేస్టీగా వచ్చే మసాలా వడ అండి. ఓకే అండి, మరి అరటికాయ మసాలా వడ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అరటికాయ మసాలా వడ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటికాయలు 2, పచ్చిశనగపప్పు 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన కరివేపాకు కొద్దిగా, శనగపిండి 1/2 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో డీప్ ఫ్రై కాబట్టి ముందుగా నూనె పెట్టేసుకుందాం. సో ఇక్కడ మనం ముందుగా పచ్చిశనగపప్పును నానబెట్టేసి
మిక్సీ పట్టి అంటే కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే. సో అలాగే అరటికాయలు ఉడికిచ్చేసి ఇలా మెత్తగా మీద పెట్టేసుకున్నాను. సో దీంట్లో సో మనం కచ్చపచ్చగా పట్టుకున్న శనగపప్పు, శనగపిండి, పప్పు ఇది పిండి రెండు వాడుకోవాలి రాజు గారు? రెండు వాడు. కొద్దిగా జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన కరివేపాకు, ఓకే, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, కొంచెం పసుపు, ఓకే, కొద్దిగా గరం మసాలా పొడి. మనకి యాక్చువల్లీ ఈ వడలు చేసుకోవడం చాలా ఈజీ కదా? చాలా ఈజీ, అన్నీ కలిపేసుకోవటమే. కొద్దిగా కొత్తిమీర అండి. అండ్ ఈ శనగపప్పు లాంటివి కూడా జస్ట్ మనం ఒక 1 hour ముందు నానబెట్టేసుకుంటే మనకి బాగా చక్కగా నానిపోతుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఏముండదు, జస్ట్ అరటికాయ ఉడికించేసుకుంటే సరిపోతుంది. సో ఇది ఒకసారి బాగా కలిపేసుకొని చూడాలి. ఓకే. సో మనకి ఉడికించిన అరటికాయ సరిపోతే అక్కర్లేదు, లేదంటే కొద్దిగా వాటర్ వేసేసుకోవాలి. ఓకే. ఎలాగో మనం శనగపిండి కూడా ఎక్కువ వేసుకోలేదు కదా, కొంచెమే యాడ్ చేసాం. సో ఇది సరిపోతుంది. ఓకే రాజు గారు, సో మీరు దాన్ని శుభ్రం కలిపేయండి, మేము ఒక చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీ స్కిన్ మంచి షైనింగ్గా మెరవాలంటే ఒక చిట్కా. కమలా రసంలో బంగాళాదుంప గుజ్జు వేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి స్నానం చేసినట్లయితే మీ స్కిన్ మంచి షైనింగ్గా మెరుస్తూ ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా రాజుగారు, ఇంక మనం వడలు వేసేసుకోవచ్చా? ఎస్ అండి. సో నూనె కూడా మనకు వేడైపోయింది. సో కొద్దిగా ఆయిల్ చేతికి అప్లై చేసుకుంటే మనకు ఈజీగా వచ్చేస్తుంది. యాక్చువల్గా చాలా మందికి అంటే ఈ చేయి కూడా వాడకుండా ఇలా ఇలా వేసేసుకుంటూ ఉంటారు కదా, కాకపోతే అది కొంచెం షేప్ అనేది కాస్త సరిగ్గా రాదు, కానీ కొంచెం పలుచగా వేసుకుంటే బాగుంటుందేమో కదా. ఈ వడలు కొంతమంది బాగా లావుగా వేస్తూ ఉంటారు, కానీ అలా ఉంటే ఏంటో లోపలంతా కొంచెం ఎంత వేగినా కూడా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కొంచెం బాగా కరకరలాడుతూ రావాలంటే ఇలా కొద్దిగా పలుచగా వేసుకుంటే బాగుంటుంది. అండ్ కొంచెం ఓపిక ఉంటే చక్కగా దీనికి కాంబినేషన్ ఏదైనా చట్నీ చేసుకున్నా కూడా చట్నీతో చాలా బాగుంటుంది. అంటే ఇంట్లో ఉన్న పచ్చళ్ళు కాకుండా అప్పటికప్పుడు ఏదైనా కొంచెం ఫ్రెష్ గా ఏ గ్రీన్ చట్నీ లాంటిదో, లేదంటే పల్లి కానీ టొమాటో కాంబినేషన్ లో, లేకుంటే టొమాటో నువ్వుల పచ్చడి కానీ అలాంటివి చట్నీ లాంటిది అలా చేసుకుంటే మనకు చాలా బాగుంటుంది. ఓకే. సో ఇలా మనకి ఎన్ని కావాల్సి మనం రెడీ చేసేసుకోవచ్చు. ఓకే. రాజుగారు, ఇవి వేగేలోపు కార్వింగ్ చేసి చూపించేస్తారా? ఓకేనండి. దోసకాయతో చేస్తున్నాను. సో చిన్న ఆర్కిడ్ ఫ్లవర్ వేస్తున్నాను. స్కిన్ మీద నైస్. దోసకాయ మీద కూడా వేసుకోవచ్చు అనమాట. అయితే వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఇలా కొంచెం మచ్చలుగా ఉన్నది తీసుకుంటే మనకు బాగుంటుంది. సో మధ్య మధ్యలో మీరు కొంచెం అలా తిరిగేస్తూ ఉంటుంది. సో ఇలా స్కిన్ తీసేసి మధ్యలోంచి ఇలా బార్డర్ లైన్స్ ఇచ్చేసుకోవాలి. ఓకే. సో మనకి ఇదే ఫ్లవర్ వాటర్ మెలన్ మీద అయితే కొంచెం పెద్దగా వస్తుంది, దీని మీద కొంచెం చిన్న సైజ్ లో. బట్ ఇది కూడా లుక్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం ఇలా వాటర్ మెలన్ అంటే కొంచెం ప్లెయిన్ గా ఉంటుంది కదా. అవునవును. సో ఇక్కడ కొంచెం ఇలా మచ్చలుగా వస్తే మనకు బాగుంటుంది చూడండి. ఓకే. సో సైడ్ పెటల్స్, కాకపోతే ఈ డిజైన్ ఒకసారి వస్తే మనకి దేని మీదైనా వేసుకోవచ్చు. దేని మీదైనా ఏదైనా వెజిటబుల్ పైన వేసుకోవచ్చు. దీనికి కూడా కొంచెం బార్డర్ లైన్.
సో రెండింటి మధ్యలో కొంచెం ఇలా హాఫ్ సర్కిల్లో మధ్యలో వచ్చిన పీస్ తీసేసి. ఎస్ అండి. అంటే దీని తర్వాత ఇంకొక 2 పెటల్స్ కూడా వస్తాయి. సో ఈ రెండింటికి ఆ రెండింటికి మధ్యలో కొంచెం వేరియేషన్ తెలవడానికి మధ్యలో కొంచెం గ్యాప్ ఇస్తాం. సో మళ్ళీ ఇంకో పెటల్. రోజుగా ఇవి తీసేయచ్చా? తీసేయచ్చు. మనకు కమ్మటి స్మెల్ అనేది కూడా వస్తుంది వేగిన తర్వాత. దీంట్లో కొంచెం మనం అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు రాజు గారు? చేసుకోవచ్చు. దీంట్లో ఓన్లీ అల్లం యాడ్ చేస్తాం. అదే పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే ముక్కలుగా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎండింగ్లో చిన్న చిన్న పెటల్స్ వేస్తున్నాను. సో దీనిపై నుంచి కూడా ఒక పెటల్. ఓకే. సో దీనికి కూడా బార్డర్ లైన్ ఇచ్చేసి చివరిగా మొత్తం సైడ్ నుంచి స్కిన్ పీసేస్తే మనకు ఈ డ్రా చేసుకున్న మొత్తం ఆ లైన్స్ అంతా బయటకు వస్తుంది. మొత్తం ఫుల్ డిజైన్కి తీసేయాలనుకుంటా కదా? అవునండి. అంటే మరి వాటి కిందకే వెళ్ళకుండా జస్ట్ బార్డర్ లైన్స్ అవి టచ్ అవుతూ ఉంటాయి, లేకపోతే ఆ పెటల్స్ కూడా మనకు కూడా వచ్చేస్తాయి. ఓకే, చాలా బాగుంది. సో ఇంకొకసారి లెవెల్గా మనం ట్రిమ్ చేసుకుంటే ఆ డిజైన్ అనేది కొంచెం బాగా కనిపిస్తుంది. బాగుంది రాజు గారు. సో రెడీ అండి. నైస్. ఓకే అండి, మరి వడలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటికాయ మసాలా వడ తయారు చేసే విధానం: ముందుగా పచ్చిశనగపప్పు నానబెట్టి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. అరటికాయలు ఉడికించి మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో శనగపప్పు పేస్ట్, శనగపిండి, జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని వడలా వత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, అరటికాయ మసాలా వడ రెడీ. ఓకే అండి, వడ తయారీ విధానం చూసారు కదా? రాజుగారు తీసుకోండి. బాగుంది. బాగా క్రంచీగా ఎలా అలా వచ్చింది అంటే మనం శనగపిండి శనగపప్పు రెండు వేసుకోవడం వల్ల చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే శనగపప్పు కొంచెం అరటికాయను కొంచెం డ్రైగా చేస్తుంది కదా టాప్ లేయర్ లో, సో దాని వల్ల కొంచెం క్రంచినెస్ అనేది పైన వచ్చింది. లోపల మళ్ళీ మామూలుగానే సాఫ్ట్ గా ఉంది. ఇది ఎలా ఉందంటే మనకి ఆ కచోరీ పైన క్రస్ట్ ఉంటుంది కదా, ఆ టైప్ లో చాలా బాగుంది. చక్కగా లోపల సాఫ్ట్నెస్ ఉంది, బయట చాలా క్రంచీగా. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా బాగా వేగి బాగా తెలుస్తూ మంచి సాస్ ఉన్నా కూడా చాలా బాగుంటుంది అనుకుంటా రాజు గారు. అదంటే ఇంకా చెప్పనక్క కదా, టేస్టీగా ఉన్నాయి మొత్తానికి. థాంక్యూ. సో చూసారు కదండి, చాలా బాగున్నాయి కరకరలాడుతూ ఈ అరటికాయ కాంబినేషన్ లో మసాలా వడలు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో మంచి చిట్కా. చాలా మందికి ఫేస్ వైట్ గా ఉన్నప్పటికీ మెడ చుట్టూ నల్లగా ఉంటుంది. ఇలా నలుపు రంగు ఉన్నవారు ఆప్రికాట్ స్క్రబ్ తో తరచూ మెడ చుట్టూ మసాజ్ చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే మీ మెడ చుట్టూ ఉన్న నలుపు రంగు తగ్గిపోతుంది. ఓకే అండి, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలో ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో, దాంతో మన పార్టిసిపెంట్స్ చేసే వెరైటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి ఊరించే వంటలు చేసి చూపించడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సో ఇద్దరిని ఫాస్ట్ గా పరిచయం చేసేసుకుని వాళ్ళ వంటల్ని చూసేద్దాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? నాగలక్ష్మి. నాగలక్ష్మి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? తాండూరు నుంచి. తాండూరు నుంచి. ఓకే, హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? సంగీత. సంగీత గారు, మీ గొంతుకి ఏమైంది? సర్ది, జలుబు చేసిందా? ఓకే, ఈవిడ వంట చేసే లోపు బాగా
కామ్గా ఉండి దాన్ని కొంచెం బాగా ఇచ్చేసుకోండి ఓకేనా. సో మనం ఫస్ట్ ఏం చేద్దామంటే మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాం ఓకేనా. సో మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేసిన తర్వాత మీరు వంటలు స్టార్ట్ చేసేయచ్చు. ఓకే, సో మరి ఈరోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే దొండకాయ ఫ్రై. నాకు ఇష్టం, ఇది ఎప్పుడు చెప్తుంటా దొండకాయలను చూసినప్పుడల్లా, అందుకనే మీకోసం 65 చేస్తున్నాను. ఓహో ఫ్రై కాకుండా 65 మీరు ఫిక్స్ అయిపోయారా? నేను దొండకాయ ఇట్లా చూపించగానే దొండకాయతో 65 బాగుంటుందండి. బాగుంటుంది, ట్రై చేయండి. ఫ్రై అదే ఇప్పుడు మీరు ఇప్పుడు చేశాక మీరు టేస్ట్ చేసి అప్పుడు నచ్చితే మళ్ళీ ట్రై చేస్తా. సరే మీరు ఫస్ట్ దొండకాయ 65 చేసేస్తారా అయితే? ఓకే ఓకే అండి. మరి దొండకాయ 65 తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దొండకాయ 65 తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు 1/2 కిలో, తరిగిన క్యాప్సికం 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఎండుమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, పంచదార 1 టీ స్పూన్, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, బ్రెడ్ పౌడర్ తగినంత, పెరుగు 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే అండి, దొండకాయ 65 తయారీ కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఓకే స్టార్ట్ చేద్దామండి నాగలక్ష్మి గారు. ఫస్ట్ కర్డ్ తీసుకోవాలి, కొద్దిగా కర్డ్. ముందే కర్డ్ వేసేస్తున్నారా? ఇది ఫస్ట్ మ్యారినేషన్ కోసం మనము దొండకాయ అనేది హాఫ్ బాయిల్ చేసుకోవాలి. హాఫ్ బాయిల్ చేశాక పక్కకు పెట్టేసుకొని, అంటే మనం హాఫ్ బాయిల్ చేసుకోవచ్చు, అంటే ఇది ఆప్షన్ ఎందుకంటే బికాస్ ఇట్ మంచిగా తొందరగా ఫ్రై అవుతుంది, మంచిగా లోపల వరకు ఉడుకుతుంది అని. అంటే పచ్చిగా వేసుకోవచ్చు, లేదు అంటే హాఫ్ బాయిల్ చేసుకొని వేసుకోవచ్చు. కానీ హాఫ్ బాయిల్ చేస్తే కొంచెం తొందరగా ఉడుకుతుంది, ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం తొందరగా వస్తుంది, క్రిస్పీగా కూడా వస్తుంది హాఫ్ బాయిల్ చేస్తే, ఎందుకంటే దాని లోపల వాటర్ అనేది వెళ్తుంది కాబట్టి క్రిస్పీనెస్ ఎక్కువ వస్తుంది. వాటర్ ఉంటే క్రిస్పీనెస్ ఎలా వస్తుంది? దాని లోపలికి వాటర్ అనేది స్టీమ్ అవుతుంది లైట్ గా హాఫ్ బాయిల్ చేసినప్పుడు. అప్పుడు మనం తీసి దాన్ని ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టినాక మనం మ్యారినేట్ చేసినాక దాంట్లో వేస్తే క్రిస్పీనెస్ వస్తుంది. ఏదైనా సరే పొటాటో కానీ ఏదైనా సరే మనం లైట్ గా హాఫ్ బాయిల్ చేసి వేస్తే క్రంచీగా వస్తుంది. ఫస్ట్ పెరుగు తీసుకున్నాం కదా, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా పెప్పర్ పౌడర్, కొద్దిగా కారం, కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కొద్దిగా బేసన్ శనగపిండి, కొద్దిగా కార్న్ ఫ్లవర్, దీనికి తగినట్టు కొంచెం సాల్ట్. ఆయిల్ హీట్ పెట్టేసుకుందాం. దీన్ని కలిపేసుకొని వాటర్ అవసరం ఉండదు, ఎందుకంటే బికాస్ పెరుగులోనే ఉంటుంది కాబట్టి వాటర్ కన్సిస్టెన్సీ, సో వాటర్ అవసరం ఉండదు. ఇప్పుడు ఇట్లా ఈ స్లైస్ లో కట్ చేసుకున్న దొండకాయని రెండు పీసెస్ గా హాఫ్ పీసెస్ గా చేసుకొని ఈ మనం ఏదైతే మ్యారినేషన్ చేసామో దాంట్లో వేసేసుకొని కలిపి ఇప్పుడు ఒక 5 మినిట్స్ దాన్ని కొంచెం రెస్ట్ ఇవ్వాలి. తర్వాత ఫ్రై చేసుకోవాలి. దొండకాయకి లోపల అంత ఫ్లేవర్స్ అంతా వెళ్ళేటట్టు చూసుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది ఒక 5 మినిట్స్ మ్యారినేట్ అవ్వాలా మనకి. ఓకే, సో చూసారు కదండి, చక్కగా దొండకాయ ముక్కలు మనం ముందు ఉడికించేసి పెట్టుకొని మనము పెరుగులో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసేసుకొని అది మొత్తం మిక్స్ చేసి దొండకాయ ముక్కల్ని కూడా అందులో వేసి మనం ఒక 5 మినిట్స్ దాన్ని పక్కన ఉంచాలి. సో దాంతో ఏంటంటే దానికి ఆ దొండకాయ ముక్కలకి ఆ ఫ్లేవర్ అంతా వస్తుంది. ఓకే, సో మరి ఇప్పుడు మీరు మ్యారినేట్ చేసి తీసుకొచ్చాను. సో మనం ఇది కొంచెం ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు. బ్రెడ్ క్రమ్స్ లో డిప్ చేసుకొని అప్పుడు యాడ్ చేసి డీప్ ఫ్రై చేయాలి. సో 5 మినిట్స్ ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న దీన్ని తీసుకొని బ్రెడ్ క్రమ్స్ లో రోల్ చేసి దెన్ ఫ్రైలో డీప్ ఫ్రై చేసేసేయాలి. ఫ్రైలో డీప్ ఫ్రై చేయాలా? ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. ఇది బాగుందండి రెసిపీ. ఎక్కడ నేర్చుకున్నారు మీరు? సొంతంగా. ఓ, మీకంటే ఇలా హాట్ ఎక్కువ ఇష్టమా స్పైసీ? స్పైసీ. ఓహోహో, నైస్. కానీ ఐడియా బాగుంది. అయితే మనం అంటే బ్రెడ్ క్రమ్స్ లేకుండా కూడా డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు, కానీ మనకు కొంచెం క్రంచీనెస్ రానికి కొంచెం బ్రెడ్ క్రమ్స్ వేసుకుంటే దాని టేస్ట్ వేరే ఉంటుంది.
ఇది ఇలా తీసేయొచ్చా? సో దొండకాయలు మనం ఆల్రెడీ ముందు ఉడికించేసి పెట్టుకుంటే గనక ఈజీగా ఐ మీన్ తొందరగా ఫ్రై అవుతుంది లోపల. యాక్చువల్గా ఇవి ఇలా కూడా ఉట్టి తినేయొచ్చేమో. అలా ఇష్టం ఉన్న వాళ్ళు అలా. దీనికి సాస్ ప్రిపేర్ అయ్యాక దాని టేస్ట్ వేరే ఉంటుంది. అవును, కొంచెం ఆ బ్రెడ్ క్రమ్స్కి వీటికి అంతటికి ఆ సాస్ పడితే బాగుంటుంది. నైస్, బాగుంది ఏదో వెరైటీగా. అంటే జనరల్గా మనకి 65లో ఇలా ఇవన్నీ దొండకాయ యూస్ చేయము, ఇలా బ్రెడ్ క్రమ్స్ ఇవి కూడా తక్కువ వాడుతూ ఉంటారు. అంటే బ్రెడ్ క్రమ్స్ అనేవి ఎక్కువ మనకి రోల్ అలాంటి వాటికి చేస్తూ ఉంటారు కదా. నాగలక్ష్మి గారు మీరు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. నైస్. మీ వారు? బిజినెస్ మ్యాన్. ఓకే, పేరు? శ్రీకాంత్. పిల్లలు ఉన్నారా అండి? యా, నాకు 2 పిల్లలు ఉన్నారు. ఒక పాప ఒక బాబు. పాప వచ్చేసి 3rd క్లాస్, బాబు వచ్చేసి UKG. నైస్. పేర్లు? ఆకాంక్ష, సుశీల్. ఇలాంటివన్నీ చేస్తే తింటారా? అంటే ఇలా దొండకాయలు వాళ్ళకి ఇలాంటివి ఇష్టం, మా పాపకి ఇలాంటివి ఇష్టం, మా బాబుకి ఏమో లిక్విడ్స్ చాలా ఇంట్రెస్ట్. అవునా? లిక్విడ్స్ అంటే ఏం చేస్తారు? సమ్మర్ స్పెషల్స్ ఇట్లాంటివన్నీ మా దాంట్లో జ్యూస్ చేస్తూ ఉంటారా? ఇక్కడ చూస్తాను, ఓన్ గా ట్రై చేస్తాను. ఓకే. మా బాబుకి జ్యూసెస్ అంటే చాలా ఇంట్రెస్ట్. అవునా? ఎలాంటి జ్యూస్ ఇచ్చానో తాగేస్తాడు. ఓ, సో ఇప్పుడు మనము వీటికి దీనికి సాస్ ప్రిపేర్ చేసుకోవాలి. దెన్ 1 స్పూన్ ఆయిల్, కొంచెం సరిపోయాడా. నెక్స్ట్ ఎల్లిపాయ ముక్కలు. ఓకే. అల్లం ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు. ఓకే. అది కొంచెం ఫ్రై అయ్యాక తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ స్లైసెస్గా కట్ స్లైసెస్. యాక్చువల్లీ ఇట్లాంటి వాటిల్లో ఈ ఆనియన్స్ అవి ఎక్కువ ఉన్నా కూడా మనకి ఇవి బాగుంటుంది. ఎక్కువ క్రంచీ కాకుండా నార్మల్గా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ క్యాప్సికమ్, ఇవి కూడా లాంగ్ స్లైసెస్ కట్ చేసాము. తర్వాత ఎండుమిరపకాయల స్లిట్స్ చేసి దీని లోపల గింజలు తీసేసేయాలి. జస్ట్ ఓన్లీ ఎండుమిరపకాయలు, దట్స్ ఇట్. అంటే దాని లోపల గింజలు తీసేయాలి. లేకపోతే జస్ట్ రెడ్ కలర్, ఇప్పుడు మనకు గ్రీన్ వచ్చింది, వైట్ వచ్చింది, దెన్ కలర్ కాంబినేషన్ పిల్లలకు ఇచ్చారనుకోండి, కలర్స్ అన్ని డిఫరెంట్, ఆల్ కలర్స్ ఉంటాయి కాబట్టి గింజలు కొద్దిగా కారం ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మనం దాంట్లో పచ్చిమిరపకాయలు వేసాం. అవునవును. సో అందుకనే తీసేసి వేసుకోవాలి. ఓకే. తర్వాత కొన్ని వాటర్ కొద్దిగా. వాటర్ ఎందుకు? చక్కగా సాస్ వేస్తే అది ఇప్పుడు వాటర్ వేసాక అంటే మనకు కొంచెం లిక్విడీ కావాలి, ఎందుకంటే అది ఆల్రెడీ ఉంటుంది కదా, క్రంచీ ఉంటుంది కాబట్టి ఆ లిక్విడీ ఉంటే దాని మీద వేసుకున్నప్పుడు మనకు టేస్ట్ వేరే ఉంటుంది తిన్నప్పుడు. ఇప్పుడు కొంచెం చిల్లీ సాస్, సోయా సాస్ కొద్దిగా, అండ్ కొద్దిగా టమాటో సాస్. మంచూరియా, వెట్ మంచూరియా లాగా 65 చేస్తున్నారు అనమాట. వెట్ ఏమి ఉండదండి, ఇది థిక్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం కార్న్ స్టార్చ్ కలుపుతాం, కార్న్ స్టార్చ్ కలిపినప్పుడు థిక్ అయిపోతుంది. ఓకే. ఇది ఆల్రెడీ యాక్చువల్గా థిక్గానే ఉంది, అంటే అది వేయకపోయినా కూడా చక్కగా సాసెస్ వల్ల. ఇప్పుడు దీంట్లో కొద్దిగా షుగర్. ఓకే. ఎందుకంటే సోయా సాస్ వేసాం కదా, అది సోర్నెస్ ఉంటుంది సోయా సాస్, ఆ సోర్నెస్ పోనీకే కొంచెం షుగర్ వేస్తాం. అందుకు సోయా టేస్ట్ కూడా బాగానే ఉంటుంది, బాగుంటుంది, కానీ కొంచెం షుగర్ వేస్తే దాని ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది. ఇదేదో టిప్ లా ఉంది, అంటే సోయా సాస్ ఇష్టం లేని వాళ్ళకి మనకు తెలియదు, అంటే ఎక్కువ అది ఫ్లేవర్ అనేది మనకు రాదు. ఓకే. ఓకే. కొంచెం స్మెల్ అది ఉంటుంది కదా సోయాకి. వాటర్, సో కార్న్ ఫ్లోర్లో కొంచెం కొద్దిగా వాటర్ వేసి సరిపోతుంది, మిక్స్ చేసి దీంట్లో కొద్దిగా వేసేసుకోవాలి, కలిపేసుకోవాలి. ఇంకొక 5 minutes అయిపోయాక ఇందులో దాన్ని ప్లేట్ చేసినాక దాని మీద ఇది వేసేసుకోవాలి, ఎందుకంటే దీంట్లో వేస్తే దీని క్రంచీ అంతా ఊడిపోతుంది.
ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర తోటి లైట్గా గార్నిష్ చేసుకుంటే ఓకే, వేడిగా 65 రెడీ. చాలా బాగుందండి చూడ్డానికి. ఓకే అండి, దొండకాయ 65 రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దొండకాయ 65 తయారు చేసే విధానం: దొండకాయని 2 ముక్కలుగా కట్ చేసి ఉడికించి పెట్టుకోవాలి. ఒక బౌల్లో పెరుగు, ధనియాల పొడి, మిరియాల పొడి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, కార్న్ ఫ్లోర్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో ముందుగా ఉడికించుకున్న దొండకాయ ముక్కలు వేసి బాగా కలిపి కాసేపు పక్కనుంచాలి. తర్వాత దొండకాయ ముక్కలను బ్రెడ్ పౌడర్ లో అద్ది కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. పాన్ లో కొద్దిగా నూనె వేసి తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో కొద్దిగా నీళ్లు పోసి చిల్లీ సాస్, సోయా సాస్, టొమాటో సాస్ వేసి వేగనివ్వాలి. తర్వాత పంచదార వేసి కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పడినివ్వాలి. ఈ మిశ్రమాన్ని వేయించిన దొండకాయ ముక్కలపై వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దొండకాయ 65 రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. ఆవ నూనెతో బాడీని వారానికి ఒకసారి మసాజ్ చేసి స్నానం చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉండడం వల్ల చర్మం లోపల ఉన్న పగుళ్లు కూడా తొలగిపోయి మీ స్కిన్ అందంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. దొండకాయ 65 తయారీ విధానం చూసారు కదా. సో సంగీత గారు రెడీయా? మీరేం చేస్తారు? దొండకాయ గసగసాల కూర చేస్తాం. ఓకే అండి, దొండకాయ గసగసాల కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దొండకాయ గసగసాల కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు 1/2 కిలో, గసగసాలు 4 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? గొంతు బాగా అయిందండి. అయిందా? అయింది. వెరీ గుడ్. ఓకే, సో ఫస్ట్ ఆయిల్, ఫస్ట్ కొంచెం పోపు గింజలు, కరివేపాకు. ఓకే, సో పోపు వేసి ఇదేంటి దొండకాయలు ఆల్రెడీ ఇలా 4 చీలికలుగా చేసి ఆయిల్ ఫ్రై చేసేయాలా? ఆహా, ఇవి వేసేయాలా ఇప్పుడు? ఇంక ఇందులో ఉల్లిపాయలు అలా ఏం అక్కర్లేదండి? ఉల్లిపాయ గసాలు కదా, కాబట్టి ఉల్లిపాయ వేసుకోకూడదా? ఓ, సో దొండకాయలు ముందు కొద్దిగా 4 చీలికలుగా చేసుకుని వాటిని జస్ట్ ఆయిల్లో ఫ్రై చేసి మనం ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ ఏం పేస్ట్? కొబ్బరి, గసగసాలు, కొంచెం ఉప్పు, పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసుకోవాలి. సో ఈ 4 మిక్స్ చేసుకొని పేస్ట్ చేసేసేయాలి. సో అది మనం గ్రేవీకి వాడేసి. ఓకే, కొంచెం వాటర్ వేసుకొని సర్వ్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం ఇంకో కొద్దిగా నీళ్లు కావాలి అందులో. కొంచెం పసుపు ఏం కావాలి? సాల్ట్ ఇంకా అందులో వేసేసుకుని సరిపోతుందా? మనకి కొంచెం ఆ గసగసాల ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలుస్తుంటుందండి. గసగసాల టేస్ట్. ఇప్పుడు కొంచెం ఈ పేస్ట్ అంతా దీనికి పడితే సరిపోతుందా? సో మూత పెట్టేద్దామా? ఓకే, కొంచెం వెయిట్ చేద్దాం. సో చూద్దామండి. ఓకేనా? బాగుంది. ఇదేదో అంటే మనం మజ్జిగ పులుసులు అలాంటివి చేసుకుంటాం కదా, అలా ఉంది ఆ టెక్స్చర్ అంతా తెల్లగా. ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట? మా అత్తయ్య దగ్గర. మీ అత్తయ్య దగ్గర. నైస్. ఇదేంటి అన్నంలోకి బాగుంటుందా లేకపోతే చపాతీ లాంటి వాటిలోకా? అన్నమైన చపాతీ దేనికైనా కూడా సరిపోతుందండి. ఆఫా పైకి బౌల్లో తీసివేస్తారా? కొత్తిమీర అందులో వేస్తారా? బౌల్లో తీసి. పాపం సంగీత గారు గొంతు అలా అయిపోయింది అనవసరంగా టెన్షన్కి. తీసేసేయండి.
కొత్తిమీర వేసుకుంటే సో ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర రెడీ. ఓకే అండి, దొండకాయ గసగసాల కూర కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దొండకాయ గసగసాల కూర తయారు చేసే విధానం. ముందుగా దొండకాయలను 4 చీలికలుగా కట్ చేసి దోరగా వేయించి పక్కనుంచాలి. గసగసాలు, ఎండు కొబ్బరి పొడి, పచ్చిమిరపకాయలు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, వేయించిన దొండకాయలు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, పసుపు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దొండకాయ గసగసాల కూర రెడీ. ఓకే అండి, మరి దొండకాయతో చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని. మరి ఇప్పుడు టేస్ట్ చూసి ఏది ఎలా ఉందో చెప్పేస్తారు రాజు గారు. సో రాజు గారు, ఒకటేమో 65 అండ్ ఇంకోటేమో గసగసాల కూర. ఓకే, సో ఫస్ట్ 65 చూసేద్దాం. ఓకే, బాగుంది. ఇప్పుడు కర్రీ టేస్ట్ చూద్దాం. బాగుందండి. థ్యాంక్ యూ. ఆ గసగసాలు, కొబ్బరి చక్కగా ఒక డిఫరెంట్ ఫ్లేవర్లో ఉంది. నైస్, రెండు కూడా బాగున్నాయి, ఇద్దరు బాగా చేశారు. సో ఇప్పుడు రాజు గారు ఎవరు విన్నర్ అనేది చెప్పేస్తారు. ఓకేనా? సో రెండు డిష్లు కూడా బాగున్నాయి. రెండిట్లో ఏంటంటే చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకుంటే కొంచెం బాగుండేది. ఓకే, ఇక్కడ 65 వచ్చేసి కొంచెం డిఫరెంట్ మెథడ్లో చేశారు. యాక్చువల్గా మనం మంచూరియా ప్లస్ మనకు మామూలుగా అమెరికన్ చాప్స్ చేసుకుంటాం. ఫ్రై చేసినాక పైన టాపింగ్ అది వేసుకుంటాం కదా, సో టాపింగ్ ఆ మెథడ్లో చేశారు. 65 కొంచెం డిఫరెంట్ మెథడ్లో ఉంటుంది మనకి. సో పెరుగు టాసింగ్ అది ఉంటుంది. మీ టోటల్ ఏంటంటే కొంచెం మంచూరియా తర్వాత చాప్స్ టాపింగ్ బేస్లో చేశారు. అలాగే గసగసాలు ఉన్నప్పుడు ఒకటి ఓన్లీ గసగసాలు తీసుకుంటే బాగుంటుంది. కొబ్బరి యాడ్ చేసి అంటే కొబ్బరి కొంచెం డామినేట్ చేస్తుంది. సో అది లేకుండా చేసుకుంటే బాగుండేది. రెండు డిష్లు కూడా బాగున్నాయి. సో ఇక్కడ నేను టేస్ట్ వైజ్ చెప్తున్నాను. కొంచెం 65 బెటర్. ఓకే, సో అయితే నాగలక్ష్మి గారు విన్నర్ అనమాట. ఓకే, కంగ్రాచులేషన్. ఇలా వచ్చేసి సో నాగలక్ష్మి గారు కంగ్రాట్స్ అండి. సో నాగలక్ష్మి గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి శారీ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. సంగీత గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. ఓకే అండి, సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. ఓకే అండి, మరి చూసారు కదా దొండకాయ వాళ్ళ ఊరించే వంటల్ని. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఊరించే వంట సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. సమోసాలు క్రిస్పీగా రావాలి అంటే మైదా పిండితో పాటు కొద్దిగా కార్న్ ఫ్లోర్ కూడా వేసి కలపాలి. ఇలా చేసినట్లయితే సమోసాలు క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. ఓకే అండి, మరి వాళ్ళ వంటలన్నీ చూసారు కదా. మరి ఈరోజు మనం చూసిన వెరైటీస్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు వంటలు, పిండి వంటలు చూసిన పాలక్ స్ప్రౌట్స్ పలావ్లోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. పాలకూర, స్ప్రౌట్స్, రైస్, ఇక మసాలా ఐటమ్స్, వీటితో అన్నిటితో కూడా పలావ్ బాగానే ఉంటుంది. హెల్త్ పరంగా చూసుకుంటే పాలకూర అండ్ స్ప్రౌట్స్ ఒక చాలా ఉన్నతమైన కాంబినేషన్. ముఖ్యంగా ఎందుకంటే పాలకూరలో మనకు కావాల్సిన ఫోలిక్ యాసిడ్తో పాటు స్ప్రౌట్స్లో కూడా విటమిన్ C అనేది బాగా పుష్కలంగా ఉంటుంది. ఇప్పుడు రైనీ సీజన్లో మనకు చాలా కామన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే కోల్డ్ దగ్గర నుంచి అలర్జీస్, వీటికి అన్నిటికీ కూడా చాలా అంటే త్వరగా వచ్చేయడము, స్నీజింగ్, కాఫ్ ఇవన్నీ ఫ్రీక్వెంట్గా ఉండడం గమనిస్తూ ఉంటాం. సో వీటికి చక్కటి రిలీఫ్ అనేది మనం పూర్తిగా మెడిసిన్స్ మీద ఆధారపడకుండా ఆహార పద్ధతిలో ఏమైనా ఉన్నాయా అంటే విటమిన్ C బాగా ఎక్కువగా ఉన్నవి తీసుకోవాలి. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే విటమిన్ C ఎక్కువగా ఉన్న మనకు నిమ్మకాయ కానీ, నిమ్మపండు కానీ, బత్తాయి కానీ, కమలా కానీ ఇవన్నీ కూడా మళ్ళీ అలర్జీకి లింక్ ఉంటుంది. కొంతమందికి అవి అలర్జీ క్రియేట్ అవుతూ ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు మనకు విటమిన్ C
కొంచెం కష్టమైపోతుంది దొరకడం అన్నది. అప్పుడు స్ప్రౌట్స్ లాంటివి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు మీరు మనం సాధారణంగా జనరల్గా ఎలా చేసుకుంటాం పలావ్, రైస్ 75% రైస్ తీసుకుంటూ 25% మాత్రమే స్ప్రౌట్స్ వెజిటబుల్స్ తీసుకుంటాం. అలా కాకుండా ఇప్పుడు 50% రైస్ 50% ఆఫ్ స్ప్రౌట్స్ అండ్ పాలకూర తీసుకుంటే మనకు చాలా హెల్తీగా కావాల్సిన పోషక విలువలు కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా దొరుకుతాయి. సో పాలక్ స్ప్రౌట్స్ పలావ్ బాగుంది. నెక్స్ట్ మీరు స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన అరటికాయ మసాలా వడలు. అరటికాయ కానీ, శనగపప్పు కానీ, శనగపిండి కానీ, అల్లం కానీ ప్రతిదీ కూడా మనకు పర్టికులర్ పర్పస్ అనేది బాడీలో ఉంటుంది. సో అలాంటివి తీసుకుంటేనే మనకు మంచిది. అదే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటివి తీసుకున్నాం అనుకోండి, ఏది డీప్ ఫ్రై చేయకూడదో దాన్ని డీప్ ఫ్రై చేసి తర్వాత హై టెంపరేచర్స్లో చాలాసేపు ఉంచడం కూడా, అవి క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ అవ్వడానికి కూడా మనం చాలాసేపు ఉంచుతాం. వడలు కూడా ఉంచుతాము, కాకపోతే వడల్లో కొంచెం బెటర్ పోషకులు ఉంటాయి. సో పాయింట్ ఏంటంటే ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్స్ డీప్ ఫ్రై చేసినప్పటికి కూడా అవి డీప్ ఫ్రై అయినప్పటికీ కూడా కాస్త పోషకులు అనేవి మనకు కనిపిస్తాయి. ఊరించే వంటలు చూసిన దొండకాయ 65, అలాగే దొండకాయ గసగసాల కూర. దొండకాయ 65 అన్నది ఖచ్చితంగా, అంటే ఇప్పుడు ఇందాక నేను మీకు పోల్చి చెప్పాను కదా, వడలు మళ్ళీ ఫ్రెంచ్ ఫ్రైస్, ఆ కోవకి ఆ కేటగిరీకి మనం ఈ దొండకాయ 65 కూడా చేర్చచ్చు. అంటే కార్న్ఫ్లవర్, శనగపిండి, బ్రెడ్ పౌడర్, పెప్పర్, పెరుగు, సాసెస్, తర్వాత క్యాప్సికమ్, ఇన్ని ఉంటే కూడా ఇన్ని రకాల ఇంగ్రీడియంట్స్ అన్నవి ఒక వంటకంలో ఉండడం అనేది చాలా డేంజరస్. కీప్ ఇట్ సింపులే మంచి మంత్ర. ఎంత సింపుల్గా మనం ఉంచుకుంటే మనం చేసే వంటకం మన బాడీ అంత చక్కగా ఆహ్లాదంగా కూడా ఫీల్ అవుతుంది. కానీ దొండకాయ గసగసాల కూర తీసుకోండి, దొండకాయ గసగసాలు కొబ్బరి, ఇది చాలా బాగుందండి. ఇప్పుడు ఈ కూర కానీ లేకపోతే వేరే ఏదైనా కుర్మా కానీ మనం పర్ఫెక్ట్గా ఇలాగే చేసుకోవాలి. ఎలా అంటే దొండకాయలతో పాటు, అంటే వెజిటబుల్స్తో పాటు, ఇందులో పర్టికులర్గా దొండకాయ కాబట్టి దొండకాయతో పాటు కొబ్బరి అండ్ గసగసాలు కలిపి వేసుకుంటే మనకు పీచు పదార్థం కూడా చక్కగా బాడీకి అందుతుంది. ఇప్పట్లో పెద్ద లోపం పీచు లేకపోవడం కూడా, సో అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో పీచు ఎలా యాడ్ చేయాలి, ఏం యాడ్ చేస్తే పీచు మనకు ఎక్కువగా అందుతుంది అనే ఒక అవగాహన కూడా మనకు రెగ్యులర్గా ఉంటే బాగుంటుంది. సో ఇవాళ మీరు చూసిన వంటకాల్లో టాప్ రెసిపీ ఆఫ్ ద డే పాలక్ స్ప్రౌట్స్ పలావ్. నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించాంటి సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక టేస్టీ రెసిపీని మాకు ఈమెయిల్ ద్వారా కానీ లేదా లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి. అలా రాసి పంపించినందుకు కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజుగారు ఈరోజు 2 వంటలు కూడా చాలా బాగున్నాయి. సో స్ప్రౌట్స్ ఇంకా పాల కాంబినేషన్ లో పలావ్ చక్కగా టేస్టీగా ఉంది, హెల్దీ రెసిపీ కూడా. అండ్ వడలు సో అరటికాయతో చాలా బాగున్నాయి. అంటే అరటికాయ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో, ఎందుకంటే మనకి రెగ్యులర్ గా చేసుకునే పప్పుతో కానీ ఇలా ప్లెయిన్ గా కాకుండా కొంచెం వెజిటేబుల్ లాగా ఇలా యాడ్ చేసుకోవడం అనే ఐడియా బాగుంది. ఓకే అండి. సో 2 కూడా టేస్టీగా ఉన్నాయి రాజు గారు. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, చూసారు కదా మరి వాళ్ళ 4 వంటల్ని మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే అండి, మరి ఇది వాళ్ళ మన MTR మసాలా అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.